హాయ్ నేను సతీష్. భరణి శ్రీశైలలో ఎవరో ఒకరికే అవకాశం అని చెప్పి బిగ్ బాస్ అయితే ఒక టాస్క్ పెట్టి ప్రోమో పెట్టాడు కదా. మరి ఈ అప్డేట్స్ అని మనం నైటే జర్నలిస్ట్ సతీష్ ఛానల్లో ఫస్ట్ మనమే కదా చెప్పింది. ఇప్పుడు ఏంటి, ఎక్కువ వీడియోలు వేయడం వల్ల చాలా మందికి బ్యాక్ టు బ్యాక్ వీడియోలు వేస్తూ ఉంటాయి కదా. ఇంకా కంటెంట్ ఉన్నా ఇంకా వేసిన వీడియోలో ఇంకా రీచ్ అవ్వాలని గ్యాప్ ఇస్తా కానీ అది ఫుల్ డీటెయిల్గా చెప్పేసా. ఎట్లా టాస్క్లు పెడతారు, ఈ టాస్క్లు ఎవరు ఎట్లా విన్ అవుతారు, ఫైనల్గా శ్రీజ అయితే హౌస్లోకి వస్తుంది, భరణికి ఎందుకు రాలేకపోయాడు డీటెయిల్గా చెప్పే కదా. ఇలాంటి అప్డేట్స్ అని ఫస్ట్ అర్ధరాత్రి ఇలా తెలియగానే క్రేజీ అప్డేట్స్ అని మన ఛానల్లో పెడతా. అయితే ఇక్కడ ఏమవుతుందంటే, మనం వేసిన తర్వాత మీరు చాలామంది అనుకోవచ్చు ఒక ఇన్స్టాలో కూడా ఎక్కువ మంది అప్డేట్స్ ఇస్తారని. ఆ ఇన్స్టా నుంచి కూడా మన దగ్గర నుంచే వెళ్తూ ఉంటాయి అప్డేట్స్ అని కూడా చాలామంది మనం పెట్టిన తర్వాత షేర్ చేసుకుంటూ ఉంటారు. సో ఇప్పుడు మనకి ఇంకా రీచ్ పెరగాలంటే మీరు ఇంకా లైక్ చేయండి ప్రతి వీడియోకి, అట్లాగే మీ మెసేజ్ కూడా పెట్టండి. జర్నలిస్ట్ సతీష్ అండ్ న్యూస్ బాల్ సబ్స్క్రైబ్ చేసుకుని జర్నలిస్ట్ సతీష్కి హైప్ కూడా ఇస్తే ఇంకా రీచ్ అయితే ఉంటుంది. తెలియగానే అప్డేట్స్ అని షేర్ చేసుకుంటా. ఇప్పుడు వీళ్ళిద్దరికి సంబంధించి భరణి అండ్ శ్రీజకి సంబంధించి ప్రోమోలో చూపించినట్టుగా వాళ్ళు పాయింట్లు చెప్పాలి, ఎవరు ఉండాలి ఎవరు ఉండకూడదు, మైనస్ పాయింట్లు మార్చుకోవాల్సినవే, అవి ఓటింగ్ కాదు మార్చుకోవాల్సినవి ఏంటి, ఇవన్నీ పాయింట్లు పెడతారు కదా. మీరు గతంలో హౌస్లో ఉన్నారు కనుక చేసిన పొరపాట్లు ఏంటి, మీలో చేంజ్ కావాలనుకుంటుంది ఏంటి, ఇవన్నీ. ఈ టాస్క్ అయిపోయిన తర్వాత ఇంకో టాస్క్ ఏంటంటే, రెండు టీములు పెట్టి రగ్బీ బాల్ మధ్యలో రింగులు ఉంటాయి అంటే గట్టిగా పెనుగులు ఆడాలి, ఫిజికల్ టాస్క్ అది భరణి వైపు ఏమో ఎమ్మెన్యేల్ నిఖిల్ ఆడితే, ఇంకొక వైపు శ్రీజ కోసం ఏమో కళ్యాణ్ అండ్ డిమోన్ ఆడతారు. ఆ రగ్బీ రింగుల మాదిరిగా లాగి ఫిజికల్ బాగా అయినారంటే దెబ్బలు కూడా తగిలాయి, ఎమ్మెన్యేలకు తగిలితే, భరణి కూడా ఎక్కువ తగిలితే. ఫైనల్గా ఏంటంటే ఆ కళ్యాణ్ వాళ్ళందరూ గట్టిగా లాగేటప్పుడు వెళ్ళి పడిపోతారంట, పూల్లో వాటర్లో పడిపోతారంట. దానివల్ల భరణికి రిబ్స్ దగ్గర కొద్దిగా పెద్దదే అయ్యింది. మరి ఆయనకి వెంటనే నాకున్న అప్డేట్ ప్రకారం అయితే నైట్ మరీ ఎక్కువ కంగారు పడతాను. ఫస్ట్ నేను జర్నలిస్ట్ సర్వీస్లో మిడ్-నైట్ 1:30 టైంలో వీడియోలో చెప్పే కదా, వెంటనే అంబులెన్స్ కూడా తీసుకొచ్చి అంబులెన్స్లో టక హాస్పిటల్కి తీసుకెళ్ళిపోయారు. సో ఈ సీజన్లో మళ్ళీ వస్తే ఫినాలే కోలుకొని రావాలి తప్ప అంత మేజర్ అయ్యిందంట మరి నాకు తెలిసినంత వరకు. కానీ వేగంగా వీలైనంత వేగంగా కోలుకొని తిరిగి హౌస్లో వచ్చి ఆయన ఆట కొనసాగించుకుంటే బెటర్ అని నా ఫీలింగ్. కానీ బిగ్ బాస్ కూడా ఇక్కడ ఏంటంటే ఒకరికి అవకాశం మనం ముందే చెప్పేశారు కనుక ఒకరికి మరి శ్రీజకి అయితే అవకాశం వచ్చింది, భరణి గారు అయితే మరి సీజన్లో ఆడే అవకాశం అయితే లేదు. అయితే ఇక సరే ఈ అప్డేట్స్ ఇవి కదా. ఇక ప్రోమో ప్రకారం మాట్లాడుకుందాం. మాధురి నిన్నటికే ముందే అంటుంది లైవ్లో కూడా, ఈరోజు కూడా అంటుంది, అది తప్ప ఎవరు వచ్చినా నాకు ఓకే అని తనుజత అంటుంది. అది అంటే ఎవరు అక్కడ, శ్రీజ. మొత్తానికి శ్రీజయే వచ్చేసిన తర్వాత ఊరుకుంటుందా. ఇక్కడ బిగ్ బాస్ కూడా ఇచ్చిన టాస్క్ ఏంటి, తప్పులు గుర్తించి సరి చేసుకోవాలి, మిర్రర్పై రాయాలంటే ఇక ఈవిడ మనమే అవతల వాళ్ళు తప్పులు గుర్తించేద్దామని వేలెత్తి చూపితే అక్కడ వచ్చింది దమ్ము శ్రీజ, మామూలు శ్రీజ కూడా కాదు కదా. మరి ఆ శ్రీజ కూడా తప్పులు, పైగా ఇక్కడ ముందే ఒక టాస్క్ కూడా ఇచ్చింది ఈవిడ. ఏమిచ్చింది, ఆ రోజు మీ పేరేంటండి, మాధవి గారా అంటే బయటికి వెళ్ళి తెలుసుకోనింది. అది పూర్తిగా వడకేసి పోసి ఏమంటారు దాన్ని ఫిల్టర్ చేసి సోషల్ మీడియా మొత్తం జల్లెడ పెట్టేసి చాలామందిని అడిగిందంట. అడిగే తెలుసుకొని ఇవిడిచ్చిన టాస్క్ కంప్లీట్ చేసుకొని వచ్చింది. మాధవి గారా తెలుసుకుంటే పూర్తిగా సోషల్ మీడియాలో చూస్తే చాలు కదా తెలుసుకొని, దివ్యల మాధురియా, దువ్వాడు మాధురియా, అసలు మాస్ మాధురియా, ఇంకో రాజయ్య అవన్నీ చెప్పింది. కాబట్టి ఇప్పుడు ఆ తప్పులు సరిదిద్దుకొని తనూజకు కూడా చెప్పొచ్చు. నిన్నే చెప్పింది, నీకేమో 2 చేతులు కలిస్తే చప్పట్లో అని చెప్పి ఈవిడిని వదిలేసి పక్కన పెట్టుకుని అమ్మ నువ్వు ఉండమేంటి, ఆవిడ నీ చుట్టూ చేరాలంటే అసలు అక్కడ అర్థం కావట్లే. అంత పెద్ద పదాలు వాడితే నీ గురించి నిన్ను డ్యామేజ్ అయిపోయే మాదిరిగా ఆవిడ కామెంట్స్ చేస్తే నువ్వేమో చక్కగా అమ్మ రాజు జగదక్ వీరుడు అతిలోక సుందరులు సినిమాలో చిన్న పాప ఉంటుంది కదా, రాజు క్యూట్గా అట్లా తనూజ రాజు అంట. ఇప్పుడు శ్రీజ కూడా తనూజకు కూడా చెప్పి రాజు కాదు రాజా, నా రాజా అంటే నా ఆవిడకి హ్యాపీ. సో ఆ తప్పులు కూడా దిద్దుతుందేమో. మరి ఇక్కడ మాధురి వచ్చి మళ్ళీ మైండ్ యువర్ వర్డ్స్ అని శ్రీజకు చెప్పడం చూస్తే వింతగా ఉంది కదా. ఎందుకంటే ఆవిడ అందుకే వెంటనే చెప్తుంది, ఎప్పుడు నోటికి ఏది వస్తే అది నేను మాట్లాడను, యాక్చువల్లీ జనరల్లీ మీరు మాట్లాడినట్లు మీరు మాట్లాడే విధంగా నేను ఎప్పుడూ మాట్లాడను, నాకు అది రాదు కూడా అంటూ బిలో ద బెల్ట్ వెళ్ళి మాట్లాడను అంటే పర్ఫెక్ట్గా పూర్తిగా సంపూర్ణ సమగ్ర సమాచారం తెలుసుకునే వచ్చింది. ఎందుకంటే తప్పే లేదు, ఆవిడే తెలుసుకోమంది. శ్రీజ ఇప్పుడు బయటికి వెళ్ళిన తర్వాత తెలుసుకోవాల్సిన అవసరం కూడా లేదు. కంటెస్టెంట్లు అన్నాక వస్తారు, వాళ్ళ పాయింట్లు వాళ్ళు చెబుతారు, సహజం పార్ట్ ఆఫ్ గేమ్ అవుతాయని. కానీ పేరు అడిగేటప్పుడు చెప్పకపోతే మరి ఇప్పుడు ఆవిడ కన్ఫ్యూజ్ అయిపోద్ది కదా. మరి ఎవరు ఇప్పుడు మాధవి గారా లేకపోతే ఏంటి.
ఆవిడ బ్యాక్గ్రౌండ్ ఏంటి పుట్టిపో మరి తెలుసుకునేది వచ్చింది కనుక ఇక తగ్గదు ఇచ్చి పడేస్తుంది. ఇప్పుడు ఇక్కడ అదే చూస్తున్నామంటే ఆవిడ లుక్స్ కూడా చూసారా, మొన్న రీతు చౌదరి కనింది కదా, జుట్టు పట్టి నేలకేసి కొట్టేసేదాన్ని బయట అయితేనే. ఇప్పుడు శ్రీజని చూస్తూ కూడా ఆవిడ ఫీలింగ్స్ ఇన్నర్ ఫీలింగ్స్ అవే అయ్యి ఉంటాయి, రీతును కాదే. ముందు నేను నేలకేసి కొట్టేయాలన్నట్టు లుక్స్ అయితే కనిపిస్తా ఉన్నాయి. పైగా శ్రీజ మళ్ళీ కూడా నిన్న వెళ్తా రీతు జాగ్రత్త, మళ్ళీ బయటికి వెళ్తే కొట్టేస్తుందేమో జాగ్రత్త అని కూడా ఏ రకంగా ఎన్ని రకాలుగా దెప్పి పొడవాలో అన్నీ చెప్పేసింది, ఇచ్చేసింది కనుక ఇక తగ్గేదే ఉండదు, రచ్చ అయితే ఉంటుంది. తనకు ఆవిడ ఎంత బాధపడింది, ఈవిడ ఎక్కడ వచ్చేస్తుందో, అది రాకూడదు అది తప్ప అని దానికి తగ్గట్టుగా ఆవిడ మాత్రమే వచ్చింది. ఇక రెండోది ఏంటి, భరణి గారికి ఏమో డీమోన్ చెప్తున్నాడు. 3 సార్లు ట్రస్ట్ అండి భరణి విషయంలో మీకు డిసప్పాయింట్ అయ్యానంటే, ఆయన ఏమన్నా నమ్మాలంటే నమ్ము, లేకపోతే లేదు నీ ఒపీనియన్ అంటే, ఆయన అందరికీ మాట ఇచ్చేస్తూ ఉంటే ఎట్లా నిలబెట్టుకుంటాడు, అది మార్చుకోవాలి అతను మెయిన్. నమ్మడం నమ్మకపోవడం డీమాన్ ఇష్టం కాదు, మీరు అందరికీ మాట ఇవ్వడం వల్ల దివ్యకి, తనూజకి, ఎమాన్యుల్కి, లేకపోతే ఇతనికి రాముకి చుట్టాలు ఎక్కువైపోవడం వల్ల కష్టాలు ఎక్కువైపోతాయి. అవి తగ్గించుకుంటే బెటర్ ఇతనికి. ఇక నెక్స్ట్ వన్ ఎమాన్యుల్ లైవ్లో కూడా చెప్పుకుందాం. భరణికి సారీ చెబుతాడు, నేను పంపించాలి అని కాదన్నా, నువ్వు లేకుండా నేను ఆట ఆడియాలని కాదన్నా, అంటే పవరాస్త్రకు సంబంధించి ఆ రోజు రామురాజుడి విషయంలో సేవ్ చేయలేదు కదా అని లెక్క చెబుతా ఉన్నాడు. ఇక్కడ ఎమాన్యుల్కి భరణి కూడా వచ్చిన తర్వాత నేను కట్టప్ప అని అంటే, ఎమాన్యుల్ హక్కు అది, ఆయన పవర్ ఆయనకి నచ్చిన వాళ్ళకి వాడుకుంటాడు. ఇప్పుడు చాలామంది భరణి ఫ్యాన్స్ కావచ్చు, పిఆర్ కావచ్చు, కానీ ఆయన వాడలేదు ఇతని కోసం వాడుంటే సేవ్ అయ్యి ఉంటే ఖచ్చితంగా శాపమే, నో డౌట్ అందులో. భరణికి ఆ పవరాస్త్ర ద్వారా సేవ్ అవ్వడం వల్ల దుఃఖమే మిగులుతుంది, బాధే మిగులుతుంది, అవమానంతో కుంగిపోయేవాడు, ఆడియన్స్ ఓట్లు లేకుండా నేను హౌస్లో ఉండిపోయావని అదే మీరు కోరుకుంటే, నిజంగా మీ పిఆర్ కావచ్చు, మీరు ఫ్యాన్స్ కావచ్చు, అప్పుడు తప్పేలేదు. మీరు కోరుకునేది అదే అయితే. లేదు ఆయన దర్జాగా ఆ హౌస్లో ఉన్నాడు, ఓట్ల వల్ల గెలిపాడు, మళ్ళీ ఇప్పుడు అవకాశం వచ్చాడు, ఇంత లైట్ తీసుకోవాలి తప్ప దానివల్ల ఆయనకి లాభం ఏమైనా ఉంటుందా, నష్టం తప్ప. అట్టకి ఎమ్మెల్యేలు ఇంకో మాట అంటాడు, ఏందన్నా ఈ సీజన్ 5 నెలల సీజన్ లాగా ఉందన్న అంటే, ఎందుకు అలాగంటున్నావు అంటే, వచ్చిన వాళ్ళు వస్తూనే ఉన్నారు, మాకేం ఇవతల ఆయిల్ అయిపోతుంది, ఒక పక్క రీఛార్జ్ అయిపోతుంది అంటే అదే వస్తానే గుంపులుగా బ్యాచ్లుగా దిగుతూనే ఉన్నారు. ఇంకా తర్వాత భరణి కూడా తనూజకి చెబుతా ఉన్నాడు, డోంట్ ట్రస్ట్, డోంట్ ఎవ్రీవన్, డిపెండ్ ఆన్ డోంట్ ఎవ్రీవన్ అని చెప్పేసి, ఎవరిని నమ్మొద్దంటే, ఎవరి మీద ఆధారపడొద్దని తనూజకు మాత్రమే చెప్పాడు. తనూజ ఈ వీక్ నుంచి ఆడతాను నాన్న, వాటర్ కావాలన్నా అంటే, ఆ వాటర్ ఇవ్వుతల్లి మళ్ళీ మొదలెట్టేశారు. ఇవే వాళ్ళ గేమ్కి ఏమంత చెప్పినా అర్థం కావట్లే. పైగా అక్కడ దివ్యకి చెప్పొచ్చు కదా ఆయన. ఇప్పుడు దివ్యని నేను అసలు పట్టించుకోవాలి, ఆవిడ ఏడ్చింది పరిగెత్తుకుంటూ. వాస్తవానికి నేను అతను హౌస్లోకి అడుగుపెట్టినప్పుడు కూడా తనూజ అక్కడే ఉంటే ఈమె పరిగెత్తుకుంటూ వెళ్ళింది. బట్ ఆయన కనీసం పట్టించుకోలేదు, మాట్లాడలేదు. నిన్నటి నుంచి ఏడుస్తూనే ఉంది. హౌస్ మేట్స్ అందరూ కూడా చెబుతా ఉన్నారు, దివ్య నిన్నటి నుంచి ఏడుస్తూ ఉంది, మీరు మాట్లాడలేదని, పట్టించుకోలేదంటే ఆవిడ కూడా హర్ట్ అయ్యింది. ఇప్పుడు కూడా దివ్య మరి ఇంకెందుకు పట్టించుకున్నప్పుడన్నా ఏడ్చుకుంటూ అలా పక్కన వెళ్ళిపోతుంటే దివ్య అని పిలిచాడు. లేదు శ్రీజ గారితో మాట్లాడి వస్తాలని చెప్పి ఆవిడ అయిపోయింది. వాళ్ళు రామురాధుడు, లేకపోతే కళ్యాణ్, లేక ఏం పేరైనా సుమన్ శెట్టి, వీళ్ళందరూ చెబుతా ఉన్నారు మాట్లాడకుండా వెళ్ళిపోయారని చేసి. మరి అదేదో హౌస్ బయట ఉండేటప్పుడు చూసి వెళ్ళాడు. ఇప్పుడు ఆయనకి ఏంటి, బయట తనూజకు ఫేమ్ ఉంది, బాగుంది, ఆవిడ విన్నర్ మెటీరియల్ అనిపించే రేసులో వెళ్తుంది కనుక ఆవిడతో ఆ ప్యాంపరింగ్గా, కేరింగ్గా, నువ్వు ఎవరి మీద డిపెండ్ అవ్వకమ్మా, ఎవరిని నమ్మకమ్మని చూసి. మరి హౌస్లో ఉన్నంతసేపు ఆవిడకంటే ఈ అమ్మాయికి దగ్గరగా ఉన్నాడు కదా, ఆవిడతోనే దూరంగా పెట్టాడు కదా. మరి ఇట్లా ఇతను గేమ్ ఆడుకుంటూ దానివల్ల వచ్చిన లాభం ఎవరికి ఏమి లేకపోయింది దీనివల్ల. ఇప్పుడు భరణి ఆవిడకి దగ్గర వల్ల టాస్క్లో కాస్త హెల్ప్ అయింది. బట్ ఈ దివ్యకు వచ్చింది లేదు, ఒరిగింది లేదు, అది భరణికి వచ్చింది లేదు, పోయింది లేదు, అంతా లేదు. బట్ బయటికి వెళ్ళి వచ్చి రాగానే ఇంత స్టాండ్ మారిపోతే మళ్ళీ ఇతడేమో ఇంకొకరు కట్టప్ప అంటే ఎట్లా అవుతుంది, కరెక్ట్ కాదు కదా. అందరూ మళ్ళీ బయట గార్డెన్ ఏరియాలో నిలిచినప్పుడు కూడా అందరూ మాట్లాడుతున్నారు, ఒకరు మాట్లాడట్లేదు అంటే ఎవరు దివ్య మాట్లాడలేదు. ఎందుకు మాట్లాడుతుంది, నేను వచ్చినప్పుడు ఆవిడ అంత పరిగెత్తుకుంటూ వచ్చి హగ్గిచ్చి అంత ప్రేమగా వస్తే కనీసం పట్టించుకోకుండా ఉంటే, పైగా ఆ కత్తి కూడా ఇస్తాడేమో అని చూసిందంట ఆవిడ. అందుకే మనీష్ మర్యాద ఇస్తానని, వద్దులే భరణి గారు వస్తేనే తీసుకుంటానని చెప్పింది. ఆ కత్తి కూడా ఇవ్వాల. సో మెయిన్ మాట కూడా పట్టించుకోకపోతే, ఇంకొక కూతురికేమో రాగానే మళ్ళీ బాధ్యతలు, జాగ్రత్తలు, అప్పగింతలు అన్నీ చెప్పేస్తూ ఉండి, ఈ అమ్మాయిని కనీసం చెల్లెలు పట్టించుకోకపోతే మరి చెల్లెలు ఫీల్ అవుతుంది కదా. అలాగే ఎమ్మెల్యేలు మరోసారి చెప్తారు, నేను పంపించేసి అది కాదన్నా, మిస్ యూ అన్నా, సారీ అన్నా, దొంగల టాస్క్లో నువ్వు ఉంటే బాగుంటుందన్నా, మాకు అనిపించిందన్న అంటే బాగానే మంచి జోక్ వేసాడు ఇక్కడ. అంటే ఏంట్రా, గెటప్ వేయకపోయినా అన్న దొంగలాగా ఉంటాడని సరే, మనం గెటప్లు వేస్తే దొంగలాగా ఉన్నాం, అన్నకు గెటప్ వేయకుండానే దొంగలాగా కనిపిస్తున్నాడు కదా అని ఉద్దేశం. అది కాదన్నా, ఇది కాదని నవ్వుకున్నారు, ఫన్నీగా అయిపోయి. అలాగే వీళ్ళు బాండ్స్ గురించి ఇక్కడ చెప్పుకుంటారు. టెనెంట్స్ ఓనర్స్గా ఉండేటప్పుడే బాండ్స్ కొనసాగాయి కదా, ఆ టెనెంట్స్లో భాగంగానే మన అందరికీ ఒక వైబ్ వచ్చింది కదా, దాన్ని తప్పుగా ఫీల్ అవుతున్నారు అని భరణి చెబుతాడు ఎమ్మాన్యుయల్తో.
కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే మరి సంజన కూడా టెనెంట్స్లో వీళ్ళతో సెలబ్రిటీస్గా ఉండేటప్పుడు కావచ్చు, ఓనర్స్ కానీ టెనెంట్స్ కానీ వీళ్ళతో మరి అక్కడ ఎందుకు వైపు సెట్ అవ్వాలి? ఇక్కడ ఆగిన బాండ్స్ వీళ్ళకి అర్థం కాదు, నిజంగా క్లియర్గా అర్థం కాదు, అర్థం చేసుకోలేరు ఎందుకో కానీ పిఆర్ కావచ్చు కొంతమందికి బాండ్స్ 1 to 1 ఓకే, ఒకరు ఇద్దరు ఓకే, ఏకం ఒక ఫ్యామిలీ ట్రీ తయారైపోయింది అక్కడ. ఒక చెల్లి, ఒక కూతురు, ఒక తమ్ముడు, ఒక సుమనన్న, ఇట్లా ఒక అల్లుడు వరుస. ఇప్పుడు సంజన ప్రోమోలో చెబుతున్నట్టుగా దివ్య, తనుజ, భరణి, రాఘురాథోడు, సుమన శెట్టి, పరోక్షంగా ప్రత్యక్షంగా కళ్యాణ్, ఇంతమంది ఒక బెల్ట్కి బెల్టే సెట్ అయిపోతే మరి అది ఎట్లా? అందుకు 1 to 10 అన్నట్టు అయిపోయింది. ఇంకా ఒకరిని చూసి ఒకరు లింకులు. ఇప్పుడు లైవ్లో ఇంకో డిస్కషన్ కూడా జరుగుతుంది. దివ్య వాళ్ళు కూడా చెప్పేది అదే, నాకు ఒక పర్సన్ ఉన్నారు కానీ ఇంకో పర్సన్ చూసి ఆగిపోయిన, ఇట్లా ఇవన్నీ చెప్పుకుంటూ రావాల్సి వస్తుంది. ఇంకా ఇక్కడ ఎమ్మెల్యేలు ఒక పర్సన్ ఉండాలి, అది బాండ్గా కనిపిస్తుంది అంటే ఒక పర్సన్తో ఒక పెయిన్ ఉంటుంది, లేకపోతే మీకు తప్ప రైట్ ఏం చేసామని చెప్పుకునేదానికి, షేర్ చేసుకునేదానికి ఒక సోల్డర్ అయితే ఓకే అవసరం ఎవరికైనా. ఒకరికి 10 మందికి ఒకరు ఇట్లా ఇవి అయితే కరెక్ట్ కాదు, అందువల్ల పోతుంది అది, అంతే తప్ప ఇంకేముంటుంది. అలాగే తనుజ ఇక్కడ భరణికి తర్వాత కూడా చెప్పేస్తుంది, ఎక్కించే ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే తనుజ ఎమ్మెన్యేల్లో ఆ రోజు మాధురి అడిగింది, భరణి అన్నను కాకుండా రామును ఎందుకు సేవ్ చేసావంటే, రామును సేవ్ చేయకపోతే రాము వెళ్ళిపోతాడు కదా, నాకు అది ఇష్టం లేదని చెప్పాడు ఆయన అని చెబితే, మరి మన పవరాస్త్ర విషయంలో లోపలికి వెళ్ళి కళ్యాణ్ రామం ఉంటే ఆ పవరాస్త్ర టాస్క్ లోపల పెట్టి ఒకరు వెళ్ళి ఇద్దరిని పంపించాలి, ఒకరు కట్ చేసేసి అందరికి కీ విరిచేసి పంపించాలని రాముని ఎలా తెప్పించాడు మీకు అర్థమవుతుందంటే, భరణి అతను గేమ్ స్ట్రాటజీ అంతే కదా, ఎవరి స్ట్రాటజీలు వాళ్ళకి ఉంటాయి కదా. ఇప్పుడు నిన్న వీళ్ళు ఒక డిస్కషన్లో భాగంగా ఇమాన్యుయల్ కూడా తోసేద్దామా బెడ్ మీద నుంచి అని అనుకున్నారు. మరి తనూజని ఎక్కడ తోసేస్తుందేమో, నేను సిరీజాన్ని తోసేసాను బెడ్ మీద నుంచి, ఆవిడ చాలా స్మార్ట్ కనుక మరి ఇతని స్ట్రాటజీ ఇతనికి ఉన్నప్పుడు తనూజ విషయంలో అలాంటి స్ట్రాటజీలు ఉండేటప్పుడు ఆయన స్ట్రాటజీలు ఆయనకి ఉండకూడదా ఏంటి? అంటే ఆ ఇమాన్యుయల్ కంప్లీట్ గేమ్ ఆడకూడదా, స్ట్రాటజీలు వేయకూడదా, పవరాస్త్ర తనకు నచ్చినట్టు వాడుకోకూడదా? రేపు ఈ అమ్మాయికి కూడా నేను ఒక పవరాస్త్ర గెలిపించారు సంచాలకురాలుగా మాధురి, అలాగే హోస్ట్గా నాగార్జున గారు ఆ టాస్క్ బిగ్ బాస్ పజిల్ అది పెట్టించి ఒక టాస్క్ ఆడించి గెలిపించారు. మరి ఆ పవరాస్త్ర రేపు పొద్దున్న ఈవిడికి నచ్చినట్టు వాడుతుందా, హౌస్ మేట్స్ ఇమాన్యుయల్కో లేకపోతే ఇంకెవరికి అడిగి వాళ్ళకి ఫేవర్గా వాళ్ళకి అనుకున్నట్టుగా వాడుతుంది? ఈవిడ డెసిషన్ తీసుకోవాల్సి వచ్చినప్పుడు ఈవిడికి నచ్చినట్టే కదా తీసుకుంటుంది. మరి మనం ఆడితే గేమ్, అవతల వాళ్ళు ఆడితే తప్పు అంటే ఇది ఎట్లా? మరి ఇక్కడ అంటే తనుజ ఓకేనా అన్న, ఇక నుంచి ఈ రోజు నుంచి మీ గేమ్ మీరు ఆడండి, నా గేమ్ మన గేమ్ మనం ఆడదాం, మనం కూడా ఆడదాం, మీ గేమ్ మీరు ఆడండి, నా గేమ్ నేను ఆడతా అనుసంధానం. మరి ఎవరి గేమ్ ఎలా ఆడతారు చూద్దాం. ఇవే లైవ్ అప్డేట్స్ అండి, ప్రోమోకి సంబంధించిన అప్డేట్స్. మరి మీకేమనిపిస్తుంది ఒక మెసేజ్ పెట్టండి, లైక్ చేయండి, 2 ఛానల్స్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.